హాయ్, నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. జీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకి నమస్కారం. ఇప్పుడు మనము ఫస్ట్ స్టాక్ మార్కెట్లో ఒక అవేర్నెస్ ఇస్తానండి. చూడండి, ఇప్పుడు ఈ మధ్య జనరల్గా ఇలా మేము ట్రేడింగ్ చేసిస్తాము, ఎవరైనా మీ దగ్గర ఫండ్స్ మీ దగ్గర అడిగి మా అకౌంట్లో డిపాజిట్ చేయండి, మీకోసం మేము ట్రేడింగ్ చేసి ఇస్తాము అని ఎవరైనా సరే మిమ్మల్ని ఇంత రిటర్న్స్ ఇస్తాము 20%, 30%. ఎందుకంటే అంటున్నాను, ఈ మధ్య పేపర్లో మనం చూస్తున్నాము, బాగా ఎడ్యుకేటెడ్ చదివిన వాళ్ళే 50 లక్షలు, కోటి రూపాయలు వేరే వాళ్ళకి ఇచ్చి ట్రేడింగ్లో నష్టపోయి. కాబట్టి ఇది ఫస్ట్ అవేర్నెస్ అనేది ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే పబ్లిక్లో ఇది చాలా వెళ్ళాలి. సెబీ కూడా ఆల్రెడీ వచ్చి చెబుతూనే ఉంది. బట్ డెఫినెట్గా నా వంతు నేను కూడా చెప్పాలి. కాబట్టి చూడండి, ట్రేడింగ్ అకౌంట్ మీ దగ్గర ఉందండి, మీరెందుకు ఇంకొకరికి హ్యాండ్ ఓవర్ చేస్తారు? చూడండి, మీరెందుకు ఇంకొకరు హ్యాండ్ ఓవర్ చేస్తారు ట్రేడింగ్? అది ఎంత పెద్ద మిస్టేక్ అది. కాబట్టి అది అసలు అలాంటివి మానేసి చక్కగా మీ అకౌంట్లో మీరు ఇన్వెస్ట్ చేసుకోండి. షార్ట్ టర్మ్ చేసుకోండి, లాంగ్ టర్మ్ చేసుకోండి, మంచి మెంటర్ని చేసుకోండి. ఇంకొకరికి హ్యాండ్ ఓవర్ చేయడం ఏంటండి? మన అకౌంట్ ఇంకొకరికి ఇస్తే అది వచ్చి ఎలా చెప్పాలంటే మన బ్యాంక్ అకౌంట్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసినట్టే లెక్క. తర్వాత మీరు ఏం చేసినా కూడా వాళ్ళని ఏం చేయలేరు, ఎందుకంటే మీరు ఇష్టపూర్వకంగా ఇస్తున్నారు. కాబట్టి అది వచ్చి ఇట్స్ ట్రూలీ, అది అంటే చెప్పాలంటే కంటికి నిజంగా మనం తెలిసి మనమే తప్పు చేస్తాం అంతే. దేనివల్ల చేస్తున్నారో మీకు ఏదైనా ప్రెషర్ ఉండొచ్చు, ఫైనాన్షియల్గా ఏదైనా ఇంకా ఎక్కువ అమౌంట్ సంపాదించాలి అనే మైండ్ సెట్ ఉండొచ్చు. కాబట్టి అలా వెళ్తే ఇంకా ఎక్కువ నష్టపోతారు. చక్కగా స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసుకోండి, లాంగ్ టర్మ్ చేసుకోండి, స్వింగ్ ట్రేడింగ్ చేసుకోండి. ఎన్నో మార్గాలు ఉన్నాయి సంపాదించడానికి. మన ఇండియన్ మార్కెట్ వచ్చి చూడండి, నిఫ్టీ నేను నా 25 సంవత్సరాల అనుభవంతో చెప్తున్నాను, దాదాపు 1000 నుంచి చూస్తున్నాను, ఇప్పుడు 25,000కి వచ్చింది. నిఫ్టీ బీస్ కొనిపడేయండి, ఇప్పుడు 240, 250 అంతా ఉంటుంది. అది కొని ఒక 5 years తర్వాత కూడా అది నిఫ్టీ ఒక 40,000, 50,000 పైన కూడా మీ డబ్బులు రెట్టింపు అయిపోతుంది. కాబట్టి అలాంటి పనులు చేయకుండా చక్కగా బిజినెస్ తెలిస్తే చేసుకోండి, లేదంటే క్విట్ అయిపోయి వేరే మీ ఓన్ బిజినెస్ చేసుకోండి. అనవసరంగా స్టాక్ మార్కెట్లో ఎక్కువ రిటర్న్స్ వస్తుంది అని మాత్రం ఎవరైనా ప్రలోభ పెడితే దయచేసి అలా వినబాకండి. ఇక్కడ ఒక సిస్టమేటిక్గానే డబ్బులు వస్తుంది, ఒక ప్రాపర్ వే, నష్టం వస్తుంది, లాభం వస్తుంది. జాగ్రత్తగా అన్నీ చేసుకొని వెళ్ళాలి. స్టాక్ మార్కెట్లో నష్టం లేకుండా నేను ప్రాఫిటే చేస్తానంటే నమ్మొద్దు. ఇక్కడ నష్టాలు కూడా వస్తుంది, ఆ నష్టాన్ని భరించి మనం ప్రాఫిట్లోకి రావాలి, గుర్తుపెట్టుకోండి. అది ఇది ఒక అవేర్నెస్ కోసమే చెప్తున్నాను. తర్వాత ఇప్పుడు చూడండి, ఒక లాంగ్ టర్మ్ అంటే ఒక 9 to 12 monthsకి ఈ స్టాక్ చెప్తాను. ఈ స్టాక్ వచ్చి టెయిన్వాల్ సిహెచ్ఎం కెమికల్, TAINWAL CHM. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చి 205 రూపాయలు ఉంది. చూడండి, 205 రూపాయలు ఉంది. ఇప్పుడు కొనొద్దు, బాయ్ ఓన్లీ అబోవ్ 220 రూపాయల పైన ఈ స్టాక్ మీరు కొనాలి. గుర్తుపెట్టుకోండి, 220 రూపాయల పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే దీని యొక్క టార్గెట్ వచ్చి 367 రూపాయలు మొదటి టార్గెట్, 519 రూపాయలు రెండో టార్గెట్, 760 రూపాయలు మూడో టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి 75 రూపాయలు స్టాప్ లాసు. ఇప్పుడు 205 రూపాయలు ఉంది. దయచేసి ఇప్పుడు కొనొద్దు, బాయ్ ఓన్లీ అబోవ్ 220 రూపాయల పైన ఈ స్టాక్ కొనాలి. తర్వాత షార్ట్ టర్మ్కి ఒక 40 to 60 daysకి ఒక స్టాక్ చెప్తాను.
తర్వాత ఇప్పుడు మీ అందరికీ తెలుసు మన అకాడమీలో మనము 25వ వర్క్షాప్ జరుపుతున్నాము. సీట్స్ అన్నీ ఆల్మోస్ట్ కంప్లీటెడ్. ఇక లాస్ట్ ఒక 5 to 6 సీట్స్ ఉన్నాయి. రియల్గా స్టాక్ మార్కెట్ మీద ఇంట్రెస్ట్, ప్యాషన్, పట్టుదల కలిగిన వాళ్ళకి ఒక 2 స్ట్రాటజీస్ చెప్పిస్తున్నాం. ఒకటి, ఒక స్టాక్ని మీరే ఐడెంటిఫై చేస్తారు ఎక్కడ కొనాలని. కొన్న తర్వాత బాటంలో షార్ట్ టర్మ్లో ఒక 20 డేస్లో 5% రిటర్న్స్ ఎలా సంపాదించాలి మీ ఓన్గా అనాలిసిస్ చేస్తారు. అది ఇంపార్టెంట్. కాబట్టి ఇది ఒక సబ్జెక్టు. ఇంకోటి బ్యాంక్ నిఫ్టీ ఇంట్రాడే. ఇట్స్ అ బ్యూటిఫుల్ సబ్జెక్ట్. కాబట్టి ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు మాత్రం దయచేసి మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేయండి. ఎందుకంటే ఇది ముందుగానే బుక్ చేసుకోవాలి. దీనికి కొన్ని వర్క్స్ అన్నీ ఉన్నాయి, అవన్నీ కంప్లీట్ చేసి అక్కడికి రాగలరు. కాబట్టి వెరీ లిమిటెడ్ సీట్సే. లాస్ట్ ఒక 5 to 6 సీట్స్ ఉన్నాయి. October 5th and 6th ఐటీసీ కోహినూర్, మాదాపూర్ హైటెక్ సిటీలో. అది తర్వాత షార్ట్ టర్మ్ చెప్పాను కదా. షార్ట్ టర్మ్కి ఈ స్టాక్ వచ్చి హెచ్సిఎల్ టెక్. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు 1668 రూపాయలు ఉంది. బై చేసుకోండి. టార్గెట్ వచ్చి 1767 రూపాయలు మొదటి టార్గెట్. రెండో టార్గెట్ 1900. మూడో టార్గెట్ వచ్చి 2112 రూపాయలు. స్టాప్ లాస్ వచ్చి 1505 రూపాయలు స్టాప్ లాస్. అది హెచ్సిఎల్ టెక్. తర్వాత ఇప్పుడు మనము 2 స్టాక్స్ చెప్పున్నాము. ఒకటి వచ్చి లాంగ్ టర్మ్. అది తర్వాత ఇప్పుడు మన అకాడమీలో కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి. 21 డేస్ స్టాక్స్, నిఫ్టీ సింగిల్ ఎంట్రీ, బ్యాంక్ నిఫ్టీ సింగిల్ ఎంట్రీ, ఇవన్నీ ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్స్. కాబట్టి నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షన్ కొత్తగా లాంచ్ చేశాము. అది వచ్చి ఓన్లీ ఆప్షన్స్ కోసమే. ఆ డైరెక్షన్ బేస్ చేసి వాళ్ళు ఎవరైనా సరే ఆప్షన్స్ చేసుకోవచ్చు, లేదంటే ఫ్యూచర్స్ చేసుకోవచ్చు. ఒక డైరెక్షన్ అనేది వాళ్ళు తెలుసుకుంటారు, నిఫ్టీ ఏ డైరెక్షన్లో వెళ్తుంది. ఇట్స్ ఎ న్యూ ప్రోడక్ట్. కాబట్టి ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్ అది. కాబట్టి రియల్గా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరైనా మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేసుకుని తెలుసుకోవచ్చు. తర్వాత ఇప్పుడు లేటెస్ట్గా మనము ఇంటర్నేషనల్ మార్కెట్స్, నాస్డాక్ కూడా మనము S&P 500 స్టాక్స్ మనం ఇస్తున్నాము. అదేలాగా ఇప్పుడు SPX అండ్ SPY ఆప్షన్స్ కూడా మనము ఇస్తున్నాము. కాబట్టి ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఆప్షన్ డైరెక్షన్స్ ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరైనా మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేసుకుని వాటి డీటెయిల్స్ కూడా తెలుసుకోవచ్చు. జీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకి నమస్కారం.